ఐపీఎల్ 2024 సీజన్లో ఇక ముంబై ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగలేదు. ప్లే ఆఫ్స్ సమీకరణల గురించి వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ఈ సీజన్లో ముంబై కథ ముగిసినట్లే. పేలవమైన ప్రదర్శనను కొనసాగిస్తూ ఆ జట్టు ఈ సీజన్లో 8వ ఓటమిని తన ఖాతాలో వేసుకోవడంతో ప్లే ఆఫ్స్కు దారులు మూసుకుపోయాయి. సొంత గడ్డలో కోల్కతాపై తిరుగులేనటువంటి రికార్డు ఉన్నటువంటి ముంబై మ్యాచ్ను గొప్పగా ఆరంభించిన ఆ తర్వాత పట్టు కోల్పోయి కోల్కతాకు మ్యాచ్ను సమర్పించుకుంది. బ్యాటింగ్లో వెంకటేష్ అయ్యర్ కోల్కతాను రక్షిస్తే ఆ తర్వాత కోల్కతా బౌలర్లు సమిష్టిగా సత్తా చాటి ముంబైను చుట్టేశారు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ వైఫల్యం పరిపూర్ణమైంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో సీజన్ ఆరంభం నుంచి తడబడుతున్న ఆ జట్టు 11వ మ్యాచ్ ఆడుతూ 8వ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఆ జట్టు 24 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైంది. మొదట కోల్కతా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. వెంకటేష్ అయ్యర్ 52 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 70 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడగా, మనీష్ పాండే 31 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి రాణించాడు. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా ఎప్పటి మాదిరిగానే 18 పరుగులకే 3 వికెట్లు తీసి అదరగొట్టగా, తుషారా 42 పరుగులకు 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 44 పరుగులకు 2 వికెట్లు తీసి రాణించారు. అనంతరం మిచెల్ స్టార్క్కు తోడు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, రసెల్ విజృంభించడంతో ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకి కుప్పగూలింది. మిచెల్ స్టార్క్ 4 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, రసెల్ తలా 2 వికెట్లు తీశారు. ఇక ముంబై ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 56 పరుగులు చేసి ఒక రకంగా ఒంటరి పోరాటమే చేశాడు. 10 మ్యాచ్లలో 7వ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఇక చేదరలో ముంబై ఏ దశలోనూ సౌకర్యవంతంగా కనిపించలేదు. లక్ష్యం చిన్నదే అయినా ఆ జట్టు బ్యాటర్లు ఎవ్వరూ కూడా కుదురుగా ఆడలేదు. షాట్లకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. 2 షాట్లు కొట్టి ఊపు మీద కనిపించిన ఇషాన్ కిషన్ స్టార్క్ బౌలింగ్లో గుడ్డిగా బ్యాట్ను ఊపడంతో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక క్రీజులో ఇబ్బందిగా కనిపించినటువంటి రోహిత్ శర్మ నరేన్ బౌలింగ్లో పేలవమైన షాట్ ఆడి నిష్క్రమించాడు. 11 పరుగులు మాత్రమే చేసి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయాజాలం మొదలైంది. అతను నమన్ ధీర్, తిలక్ వర్మను అవుట్ చేయడంతో ముంబై కష్టాల్లో పడింది. నమన్ ధీర్ 11 పరుగులకు, తిలక్ వర్మ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వధేరా, హార్దిక్ పాండ్యా కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో ముంబై మ్యాచ్పై ఆశలు కోల్పోయినట్లే కనిపించింది. వధేరా 6 పరుగులకు, హార్దిక్ పాండ్యా 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. కానీ అప్పటికే క్రీజులో కుదురుకున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ తనదైనటువంటి శైలితో మెరుపు షాట్లతోటి ఆడుతూ కోల్కతాలో గుబులు రేపాడు. సూర్యకుమార్ యాదవ్ చూస్తుండగానే అర్ధశతకం పూర్తి చేశాడు. లక్ష్యాన్ని కూడా బాగానే కరిగించాడు. చివరి 5 ఓవర్లలో ముంబై 51 పరుగులు చేయాల్సి దశలో సూర్యకు తోడు ప్రమాదకరమైనటువంటి డేవిడ్ కూడా క్రీజులో ఉండటంతో ముంబై విజయంపై ఆశలతోనే ఉంది. కానీ ఆ తర్వాతి ఓవర్లో రసెల్ సూర్యకుమార్ను అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ కూడా కొన్ని షాట్లు ఆడిన స్టార్కు 19వ ఓవర్లో 4 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి ముంబై కథను ముగించాడు. అంతకుముందు టాస్ ఓడిన కోల్కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. వాంఖడేలో ముంబైతో 10 మ్యాచ్లు ఆడి ఒకే ఒక్క విజయం సాధించిన చెత్త రికార్డు కోల్కతా నైట్ రైడర్స్కు ఉంది. ఈ మ్యాచ్ను ఆరంభించినటువంటి తీరు గమనిస్తే ఇంకో ఓటమిని తన ఖాతాలో వేసుకునేలాగానే కనిపించింది కోల్కతా. మలింగా, పతిరనా తరహాలోనే విచిత్రమైనటువంటి బౌలింగ్ శైలితో బంతులు వేసేటటువంటి శ్రీలంక పేసర్ నువాన్ తుషారా తన తొలి 2 ఓవర్లలో 3 వికెట్లతో కోల్కతా నైట్ రైడర్స్ యొక్క టాప్ ఆర్డర్ను కకావికలం చేశాడు. సూపర్ ఫామ్లో ఉన్నటువంటి సాల్ట్తో పాటు రఘువంశీ, శ్రేయస్ అయ్యర్లను అతడు అవుట్ చేశాడు. ఫిలిప్ సాల్ట్ 5 పరుగులకి, రఘువంశీ 13 పరుగులకి, శ్రేయస్ అయ్యర్ 6 పరుగులకు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఇక ఈ సీజన్లో ఓపెనర్గా అద్భుతంగా రాణించినటువంటి సునీల్ నరైన్ను హార్దిక్ పాండ్యా బౌల్ చేయగా, రింకు సింగ్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడంతో కోల్కతా నైట్ రైడర్స్ ఒక దశలో 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కోల్కతా నైట్ రైడర్స్ 6.1 ఓవర్లకే సగం వికెట్లను కోల్పోయింది. ఆ స్థితి నుంచి పుంజుకోవటం కష్టమే అనిపించింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి మనీష్ పాండేతో కలిసి వెంకటేష్ అయ్యర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఓ ఎండ్లో వెంకటేష్ అయ్యర్ కొంచెం ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తే మనీష్ పాండే తన శైలిలో డిఫెన్స్ ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కుదురుకున్నాక మనీష్ పాండే కూడా బ్యాట్ జిలిపించడంతో కోల్కతా నైట్ రైడర్స్ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులతోటి మెరుగైన స్థితికి చేరుకుంది. అప్పటికింకా 29 బంతులు మిగిలిఉండటం, రసెల్ కూడా ఆడాల్సి ఉండటంతో
కోల్కతా నైట్ రైడర్స్ కనీసం 180 నుంచి 190 వరకు స్కోర్ చేస్తుందనిపించింది. కానీ మనీష్ పాండే, రసెల్ ఒకే ఓవర్లో అవుట్ అయిపోయారు. రసెల్ రన్అట్ అయి తిరుగుతుంతో కోల్కతా భారీ స్కోరు ఆశలకు దెబ్బపడింది. అయినా మరో ఎండ్లో వెంకటేష్ అయ్యర్ పోరాటం కొనసాగించాడు. కానీ చివరి స్పెల్లో బుమ్రా అద్భుతమైనటువంటి బౌలింగ్తో నైట్ రైడర్స్కు బ్రేకులు వేశాడు. అతను తన చివరి 11 బంతుల్లో 4 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయటం విశేషం. ఈ మ్యాచ్లో ముంబయి, కోల్కతా జట్లు ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకున్న ఆటగాళ్ల పేర్లు చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ముంబైకి 5 టైటిళ్లు అందించినటువంటి మాజీ సారథి రోహిత్ శర్మను ఈ మ్యాచ్లో ముంబై ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ల జాబితాలో చేర్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఫీల్డింగ్కు దూరంగా ఉన్నటువంటి రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరోవైపు కొన్నేళ్ల నుంచి ఎక్కువగా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కించుకోలేకపోతున్న మనీష్ పాండేకు ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా అవకాశం ఇచ్చింది కోల్కతా. ఈ సీజన్లో అతనికి ఇదే తొలి మ్యాచ్. 57 పరుగులకే 5 వికెట్లు పడి పీకల్లోతు కష్టాల్లో పడ్డ స్థితిలో వికెట్ల పతనాన్ని ఆపాలంటే ఆచితూచి ఆడేటటువంటి మనీష్ పాండేనే సరైనటువంటి వాడని కోల్కతాకు అనిపించింది. అందుకనే అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా దించింది. అతను ఆ బాధ్యతను బాగానే నిర్వర్తించాడు. ఇక ఈ మ్యాచ్లో 2 జట్లు కూడా ఆల్అవుట్ కావటం విశేషం. బహుశా ఈ సీజన్లో మరి ఈ మ్యాచ్లోనే అటు 2 జట్లు అంటే మొత్తం 20 వికెట్లు పడటం బహుశా ఈ మ్యాచే కావచ్చు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరు కూడా విఫలమయ్యారు. ఫిలిప్ సాల్ట్ 3 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 5 పరుగులు చేసి తుషారా బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ సునీల్ నరైన్ 8 బంతుల్లో ఒక 6 తోటి 8 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అంకుష్ రఘువంశీ 6 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లతోటి 13 పరుగులు చేసి తుషారా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 6 పరుగులు చేసి తుషారా బౌలింగ్లో టిమ్ డేవిడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే కోల్కతా ఇన్నింగ్స్లో తొలి 4 ప్లేయర్లు కూడా ఏమాత్రము సరిగా ఆడలేకపోయారు. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ 52 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 70 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఈ మ్యాచ్ మొత్తంలో వెంకటేష్ అయ్యరే టాప్ స్కోరర్. ఇక రింకు సింగ్ కూడా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్నటువంటి రింకు సింగ్ 2 ఫోర్లతోటి 9 పరుగులు మాత్రమే చేసి పీయూష్ చావ్లాకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి మనీష్ పాండే 31 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బ్రావిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ ఆ తర్వాత మనీష్ పాండే ఇద్దరే కోల్కతా బ్యాటింగ్కు వెన్నెముకగా నిలిచి కోల్కతా ఆ మాత్రం స్కోర్ చేసిందంటే వీరిద్దరి యొక్క పార్ట్నర్షిప్పే కారణం. ఇక వీరిద్దరి తర్వాత మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా బ్యాటింగ్లో రాణించలేదు. రసెల్ 2 బంతులు ఎదుర్కొని ఒక 6 తోటి 7 ఫోర్లు చేసి రన్అట్ కాగా రమన్దీప్ సింగ్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో కోయిడ్జీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మిచెల్ స్టార్క్ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే బుమ్రా బౌలింగ్లో డక్అవుట్ కావడం జరిగింది. వైభవ్ అరోరా క్రీజులోకి వచ్చిన బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. ఇక కోల్కతా బౌలర్లలో తుషారా, బుమ్రా చెరి 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, పీయూష్ చావ్లా 1 వికెట్ తీయడం జరిగింది. ఇక ఎప్పటి మాదిరిగానే బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. 3.5 ఓవర్లు వేసినటువంటి బుమ్రా కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఓవర్కి 4.7 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. పీయూష్ చావ్లా కూడా పరుగులను బాగా కట్టడి చేశాడు. 3 ఓవర్లు వేసినటువంటి పీయూష్ చావ్లా కేవలం 15 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కి సగటున 5 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే కోయిడ్జీ మాత్రము భారీగా పరుగులు ఇచ్చాడు. 2 ఓవర్లలోనే 24 పరుగులు ఇచ్చాడు కోయిడ్జీ. ఇక నమన్ధీర్ కూడా ఓవర్కి సగటున 8.3, ఇక తుషారా ఓవర్కి సగటున 10.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. సో ముంబై బౌలర్లలో బుమ్రా ఆ తర్వాత పీయూష్ చావ్లా ఇద్దరు కూడా చక్కగా రాణించారు. ఇక 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్ ఏ దశలో కూడా లక్ష్యాన్ని ఛేదించేలాగా కనిపించలేదు. ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోవడంతో 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆల్అవుట్ అయ్యి 24 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ 7 బంతులు ఎదుర్కొని ఒక 4, ఒక 6 తోటి 13 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి రోహిత్ శర్మ 12 బంతులు ఎదుర్కొని ఒక 6 తోటి 11 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్లో మనీష్ పాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నమన్ధీర్ 11 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 11 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవే ఈ ముంబై ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు.
35 బంతులు ఎదుర్కొన్నటువంటి యాదవ్ 6 4లు 2 6లతోటి 56 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో సాల్ట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. 6 బంతులు ఎదుర్కొన్నటువంటి తిలక్ వర్మ 4 పరుగులు మాత్రమే చేసి చక్రవర్తి బౌలింగ్లో నరేన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నేహాల్ వధేరా 11 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 6 పరుగులు చేసి సునీల్ నరేన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో సైతం తన వైఫల్యాన్ని కొనసాగించాడు. 3 బంతులు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా రసెల్ బౌలింగ్లో మనీష్ పాండేకి క్యాచ్ ఇచ్చి కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక టిమ్ డేవిడ్ కొద్ది పర్వాలేదు అనిపించాడు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత ముంబై ఇన్నింగ్స్లో సెకండ్ టాప్ స్కోరర్ టిమ్ డేవిడ్. 20 బంతులు ఎదుర్కొన్నటువంటి టిమ్ డేవిడ్ 1 4 1 6 తోటి 24 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక గెర్హాల్డ్ కోయెట్జీ 7 బంతులు ఎదుర్కొని 1 6 తోటి 8 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బౌల్డ్ కాగా పీయూష్ చావ్లా 1 బంతి ఎదుర్కొని తను ఎదుర్కొన్న తొలి బంతికే స్టార్క్ బౌలింగ్లో నరేన్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జస్ప్రీత్ బుమ్రా 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలోనే 145 పరుగులకే ఆల్అవుట్ అయ్యి 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక కోల్కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ వీరు ముగ్గురు కూడా తలా 2 వికెట్లు తీయడం జరిగింది. ఈ సీజన్లో అత్యంత విలువైనటువంటి ఆటగాడుగా ఉన్నటువంటి మిచెల్ స్టార్క్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ మ్యాచ్లో చేశాడు. 3.5 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైనటువంటి 4 వికెట్లు పడగొట్టడం జరిగింది. వరుణ్ చక్రవర్తి కానీ సునీల్ నరైన్ కానీ ఇద్దరు కూడా ఎకనామికల్గా చాలా చక్కటి బౌలింగ్ చేసి పరుగులను బాగా నియంత్రించగలిగారు. ఇక ఆండ్రూ రసెల్ కూడా పర్వాలేదు అనిపించారు. అయితే వైభవరావు మాత్రము ఓవర్కి సగటున 11.7 చొప్పున పరుగులు ఇచ్చి కొంత విఫలం చెందాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో తన బ్యాటింగ్ ప్రతిభతోటి కోల్కతా బ్యాటింగ్కు వెన్నుముకగా నిలిచి కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి వెంకటేష్ అయ్యర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యరే ఓవరాల్గా టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టిక పరిస్థితిని మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు రాలేదు. కాకపోతే కోల్కతా నైట్ రైడర్స్ ఈ విజయంతో తన 2వ స్థానాన్ని మరింతగా పదిలం చేసుకొని ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ 7 విజయాలు 3 పరాజయాలతోటి మొత్తంగా 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 2వ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ యొక్క నెట్ రన్ రేటు అద్భుతంగా ఉంది. తొలి స్థానంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ కంటే కూడా చక్కటి నెట్ రన్ రేట్ను మెయింటైన్ చేస్తున్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్కి ప్లే ఆఫ్స్కు దాదాపుగా ఢోకా లేకుండా పోయింది. ఇక ఈ మ్యాచ్లో ఓటమితోటి ముంబై ఇండియన్స్ ఈ టోర్నీలో దాదాపు నిష్క్రమించినట్లే, ప్లే ఆఫ్స్కు చేరలేదనే చెప్పాలి. 11 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై ఇండియన్స్ కేవలం 3 విజయాలు 8 పరాజయాలతోటి 6 పాయింట్ల సాధించి ఈ టోర్నీలో ప్లే ఆఫ్స్కు చేరకుండా నిష్క్రమించినటువంటి తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ ఎప్పటిలాగానే తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ ఈ టోర్నీలో చాలా రోజుల నుంచి రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. 10 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్ఆర్ జట్టు 8 విజయాలు 2 పరాజయాలతోటి మొత్తం 16 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా నిలవగా కేకేఆర్ కూడా 2వ స్థానంలోనే చాలా రోజుల నుంచి కొనసాగుతుంది. ఇక 3వ స్థానంలో ఎల్ఎస్జీ, 4వ స్థానంలో ఎస్ఆర్హెచ్. ఈ 2 జట్లకి చెరి 12 పాయింట్లు ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ తోటి ఎల్ఎస్జీ 3వ స్థానంలో, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత 5, 6 స్థానాలలో ఉన్నటువంటి సిఎస్కే, డీసీ ఈ 2 జట్లు కూడా 10 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ తోటి సిఎస్కే 5వ స్థానంలో, డీసీ 6వ స్థానంలో ఉన్నాయి. ఇక 7, 8 స్థానాలలో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఈ 2 జట్లకు కూడా సమానమైనటువంటి పాయింట్లు 8 పాయింట్లతోటి సమానమైన స్థితిలో ఉన్న మెరుగైన నెట్ రన్ రేట్ తోటి పంజాబ్ కింగ్స్ 7వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 8వ స్థానంలో ఉన్నాయి. ఇక 9, 10 స్థానాలలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్, ఆర్సీబీ ఈ 2 జట్లు కూడా సమానమైనటువంటి పాయింట్లే 6 పాయింట్లు ఉన్నప్పటికీ కొంత మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ మరి 9వ స్థానంలో, ఆర్సీబీ 10వ స్థానంలో, అంటే చివరి స్థానంలో. ఈ టోర్నీలో దాదాపు ఏదో కొద్ది రోజులు తప్పితే ఆర్సీబీ మొత్తంగా పాయింట్ల పట్టికలో అట్టడుగునే ఉన్నటువంటి పరిస్థితి 1-2 సందర్భాలలో మినహాయిస్తాయి. ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడేసింది కాబట్టి ఆ 11 మ్యాచ్లలో 8 ఓటములు, అదే ఆర్సీబీకి 10 మ్యాచ్లలో 7 ఓటములు ఉన్నాయి కాబట్టి ముంబై ఇండియన్స్ ఈ టోర్నీలో ప్లే ఆఫ్స్కు చేరకుండా నిష్క్రమించిందని చెప్పాలి. ఇది తాజాగా పాయింట్ల పట్టిక పరిస్థితి.